Hello everyone, welcome to the Life of a Woman series. This is Bhavani here. How are you all? Hope you all are doing good. నా రోజు ఎట్లా స్టార్ట్ అవుతుంది తెలుసా? మార్నింగ్ అలారం కన్నా ముందే నా మైండ్ లేచి ఉంటుంది. ఎందుకంటే నా లైఫ్ని బెటర్గా మార్చుకోవాలనే కదా నేను చిన్న డెసిషన్ తీసుకుంది జిమ్కి వెళ్దామని. అసలు నేను ఫస్ట్ టైం నేను జిమ్లో జాయిన్ అయినప్పుడు ఏం ఆలోచించానో చెప్తాను వినండి. అసలు నాకు అవసరమా? నేను చేయగలనా? నేను ఇట్లా హెవీ వర్కౌట్స్ చేసి ఇంట్లోకొచ్చి మళ్ళీ పని చేయగలనా? నా బాడీ సహకరిస్తదా? ఇంట్లో పనే కాదు, నాకు చాలా వర్క్స్ ఉంటాయి. పర్సనల్‌వి, చెప్పుకునేటివి, చెప్పుకోలేనివి చాలా వర్క్సే ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను ఫిల్ చేయగలనా అనే ఒపీనియన్ ఉండే. కానీ ఏదైతే అదైతదని చెప్పేసి ముందుకొచ్చేసిన. జిమ్‌లో జాయిన్ అయినా. ఇది థర్డ్ ఇయర్ అనుకుంటా నేను జిమ్‌లో జాయిన్ అయ్యి. అయినా కష్టపడాలి. జిమ్‌లో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అయితున్నా గూడా ఒక్కొక్కరి బాడీ పరంగా ఒక్కొక్కటి నేర్చుకోగలం. పుషప్స్ కానీ, పుల్లప్స్ కానీ అంత ఈజీగా అయితే ఎవరికీ రావు. సో, నేను ఇంకా ట్రై చేస్తున్నా పుషప్స్, పుల్లప్స్ నేర్చుకోవడానికి. ఇంకా ట్రై చేస్తాను. చేస్తూనే ఉంటాను. ఎప్పుడొస్తే అప్పుడొస్తది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈరోజు మాత్రం జిమ్‌లో నేను చెస్ట్ వర్కౌట్ చేస్తున్నా. నేను ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు 2.5 ప్లేట్‌తో ఒక చెస్ట్ వర్కౌట్ చేయడం నాకొక పెద్ద టాస్క్. అలాంటి నేను ఇంప్రూవ్ అయ్యి 10 కేజీస్ డంబుల్స్, 12 కేజీస్ డంబుల్స్‌తో నేను చెస్ట్ వర్కౌట్ చేయగలుగుతున్నా వితౌట్ ఎనీ సపోర్ట్. పిల్లలు ఇట్లా కొద్దిసేపు స్పెండ్ చేస్తారు, వర్కౌట్ చేసుకుంటారు. ఒకరికొకరు స్పెండ్ చేసుకుంటారు. హ్యాపీగా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం మేమైతే. మా డెసిషన్ అయితే రాంగ్ అని నేను చెప్పను. ఎందుకంటే మార్నింగ్ హడావిడి అవ్వనొచ్చు, ప్రశాంతంగా ఉండకపోవచ్చు. బట్ మేమిక్కడ స్పెండ్ చేస్తున్న టైం మాత్రం మళ్ళీ మాకిది రాదు. ఈ హ్యాపీనెస్‌ని మేము ఎవరితో పోల్చుకోలేము. అసలు ఈ డెసిషన్ మాకు ఈ కమ్యూనిటీ అబ్బబ్బబ్బబ్బా! ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ పిల్లలు మా లైఫ్‌లోకొచ్చారో గానీ, చాలా చూసుకుంటారు మమ్మల్ని. ఒకవేళ నా హస్బెండ్ రాకపోయినా నాకంటూ సపోర్ట్ చేస్తూ "అక్క రా అక్క" అని ఫోన్ చేస్తాడు మా ట్రైనర్ కాదు, మా తమ్ముడు వాడు. పిల్లలు ఇట్లా స్పెండ్ చేసిన తర్వాత స్ట్రెస్ రిలీఫ్ అయిపోతారు. వాళ్ళు ఎగ్జామ్స్ టెన్షన్ తీసేస్తారు. స్కూల్ టెన్షన్ తీసేస్తారు. అన్నీ తీసేసి కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు. మళ్ళా చదువుకోవాలిరా బాబు అన్న టెన్షన్ మళ్ళీ వచ్చినా పర్లేదు కానీ ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తారు. అదైతే చాలా హ్యాపీనెస్ ఇస్తది నాకు. నవ్వాలి, ఏడవాలి, సంతోషంగా ఉండాలి, బాధలొస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఆ బ్యాలెన్సింగ్ మనకి రాక స్ట్రెస్ లైఫ్‌లో ఎంతమంది లైఫ్ కోల్పోతున్నారో మనం వింటూనే ఉన్నాం. సో, ఒక చిన్న చిన్న డెసిషన్స్ తీసుకోండి. మీకు నచ్చిన పని చేయండి. బయటికి రావాలనిపిస్తే రండి. వచ్చి మీరు మీకంటూ మీరు టైం కేటాయించుకోండి. అప్పుడే కదా మన లైఫ్ మనలో ఇంకేమన్నా ఉన్నాయా? మనలో టాలెంట్స్ అని బయటికొచ్చేది. అప్పటి వరకి రావు. మనం ఇంట్లో కూర్చొని ఎవరేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటూ పోతే మాత్రం మనకైతే మంచి డేస్ రావండి. సొసైటీ కోసం పరిగెత్తడం మొదలుపెట్టి చాలా డేస్ అయిపోయింది. లెట్స్ స్టాప్. సొసైటీ కాదు, ఫస్ట్ నువ్వు. నీకు నువ్వే. నీ ఆరోగ్యం నీది. నీ ఫ్యామిలీ నీది. నీ ఫ్యామిలీలో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. నేను బావుంటేనే ఫ్యామిలీ బావుంటుంది. ఫ్యామిలీ బాగుంటే అందరం బాగుంటామని నువ్వు చెప్పు. ఐదర్ అత్తకైనా, అమ్మకైనా, నాన్నకైనా, మొగుడికైనా, మామకైనా నువ్వే చెప్పు. నువ్వే డెసిషన్ తీసుకో. నేను చిన్నప్పుడు 10th తర్వాత మా ఫాదర్ నాకు డ్రైవింగ్ నేర్పించేసిండు. అది నాకు ఇప్పుడు ఎంత హెల్ప్ అయిందో నాకు తెలుసు. సో, ప్రతి ఆడపిల్ల నేర్చుకుంటున్నారు. ఇప్పుడైతే ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు అనుకోండి. కానీ ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే మీకు నేర్చుకోవాలనిపించిందా డ్రైవింగ్ చెప్పేసేయండి పేరెంట్స్‌కి. ఇట్స్ ఓకే. ఒకరోజు తిట్టినా పర్లేదు, ఒకసారి ఒప్పుకోకపోయినా పర్లేదు, రెండోసారికి ఒప్పుకుంటారు. దే విల్ టీచ్ యూ. పేరెంట్స్ మీరు అడిగితే ఏదన్నా చేయడానికి రెడీగా ఉంటారు. ష్యూర్‌గా చెప్తున్నా. నేనైతే ఇది పిల్లల కోసం చెప్తున్నా. ఎవ్రీవన్ నేర్చేసుకోండి. డ్రైవింగ్స్ నేర్చుకోండి. ఇండివిజువల్గా బ్రతకడం నేర్చుకోండి. మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని చెప్పండి. డెసిషన్స్ కరెక్ట్ ఉన్నప్పుడు ఏ పేరెంట్ అండి మనల్ని వద్దని చెప్తారు? మా జనరేషన్‌లోనే మేము 1989లో పుట్టిన అయినా మా జనరేషన్‌లోనే మా పేరెంట్స్ ప్రతిదీ చెప్తే అది ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు చెయ్యరు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు.
ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉంటే పిల్లలు వెళ్ళి మీ పేరెంట్స్తో మీరు మాట్లాడండి. నాకు ఇది ఇష్టం, నాకు ఇది నేర్చుకుంటా, నేను కార్ నేర్చుకుంటా, బైక్ నేర్చుకుంటా, అదర్వైజ్ నేను జిమ్కి వెళ్తాను. మీ ఒపీనియన్స్ మీరు ముందు పెట్టండి. ఎందుకు ఒప్పుకోరు? ఆ ఫోన్లు తీసేసేయండి పక్కన. నేను ప్రౌడ్గా చెప్తాను, నా పిల్లలు ఫోన్స్ ఎక్కువ చూడరు, డ్రామాస్ ఎక్కువ చూడరు, ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేయరు, గలీలో ఆడుకుంటారు, కాలనీలో ఆడుకుంటారు. ఆ డేసే బాగుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో ఆడుకోవడం, బయట ఆడుకునే డేసే బాగుంటాయి. పాత రోజులు చాలా బాగున్నాయి. ఇప్పుడు అలాగే పెంచుతున్నా. నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నా, నా పిల్లలకి ఫోన్ ఇచ్చి, ల్యాప్టాప్ ఇచ్చి, గేమ్స్ ఆడు, అది ఆడని చెప్పను. అది నాలెడ్జ్ వస్తుందా రాదా పక్కన పెడితే, ఫిజికల్గా యాక్టివ్ ఉంటాడు వాడు. ఫిజికల్గా యాక్టివ్ ఉన్నవాడు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాడని నేను డిసైడ్ అయినా. ఫైనల్లీ మా పెద్ద పాపకైతే కార్ డ్రైవింగ్ వచ్చేసింది, బైక్ డ్రైవింగ్ వచ్చేసింది. బట్ మేమున్నప్పుడే లైసెన్స్ వచ్చే వరకు వాళ్ళని ఇండివిజువల్గా ఎక్కడికి పంపించట్లేదు, పంపించం కూడా. ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి, లైసెన్స్ రావాలి. అప్పటి వరకు లోకల్గా మేము పక్కన ఉన్నప్పుడే డ్రైవింగ్ వాళ్ళకి ఇస్తాం, అదర్వైజ్ వాళ్ళకి ఇవ్వం. బైక్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది. కార్ ఇంకొంచెం నేర్చుకోవాలి, వస్తుంది. టైం గడుస్తున్న కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళే నేర్చుకుంటారు. ఎన్ని డౌట్సో, మమ్మీ మంచి నడిపినా, ఏం ఏం తప్పు చేయలేదు కదా, ఎక్కడ రాంగ్ చేయలేదు కదా, దిగి 100 సార్లు అడుగుతుంది మళ్ళీ. ఇది కరెక్టేనా, నేను చేసిన డ్రైవింగ్ కరెక్టేనా? బాబా చాలా మంచి పిల్లలండి మా పిల్లలైతే. మార్నింగ్ హడావిడి అయిపోయింది, అంత అయిపోయింది. కొంచెం ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను మధ్యాహ్నం వంట దగ్గరకు వస్తాను. ఈరోజు మధ్యాహ్నం వంటలో కచ్చి టమాటాలు ఊరు నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఈ కచ్చి టమాటాలతో పచ్చడి చేస్తా. యాక్చువల్లీ ఆల్రెడీ మ్యాంగో పప్పు కూడా చేసేసిన. మ్యాంగో పప్పు ఉంది, ఈ టమాటా పచ్చడి చేసేస్తే సెట్. ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చేలోపు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తా వేడివేడిగా. ఇద్దరం కలిసి కూర్చొని తింటాం, మస్తు అనిపిస్తుంది. తిన్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, టీవీ చూడాలనిపిస్తే చూస్తా, అదర్వైజ్ ఎడిటింగ్ వర్క్స్ ఉంటే ఎడిటింగ్ వర్క్ చేసుకుంటా. ఏదో ఒకటి పని చేసేసుకొని బట్టలు మడత పెట్టడం ఎన్ని ఉంటాయి మనకి, అవన్నీ చేసేసుకొని మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్తా. ఇదే ఇంకా నా డైలీ రొటీన్. నా డైలీ రొటీన్ అయితే నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేను ఏది కష్టంతో అయితే చేయను. ఇష్టంగా అరే పిల్లలు తెచ్చుకోవాలి, అరే వంట చేయాలి, డిన్నర్ చేయాలి, హెల్దీ ఫుడ్ పెట్టాలి, ఇదే ఉంటుంది నా తపనంతా. ఏమో అదేం బోర్ అని నేను అనుకోవట్లేదు. టమాటా పచ్చడి రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసిన, మీద జిల్లకుండా ఉంటుంది. తర్వాత కొంచెం ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మగ్గనిచ్చిన తర్వాత కచ్చి టమాటాలు వేసి మగ్గబెట్టడం. యాజ్ యూజువల్ సేమ్ అందరు చేసే ప్రాసెస్సే నేను కూడా చేస్తాను. చాలా బాగుంటుంది కచ్చి టమాటాలతో పచ్చడి చేసి చూడండి. ఎవరైనా చేయకపోతే మాత్రం చేయండి, చేసిన వాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి.
పచ్చడి అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మంచి మిక్సీ పట్టేసి తాలింపు వేసేయడమే. తాలింపు వేసేసి అన్ని డిష్ అవుట్ చేసి పెట్టేలోపు పాప వచ్చేస్తుంది. ఇద్దరం కలిసి కూర్చొని లంచ్ చేస్తాం. నా వంట ప్రిపరేషన్ అయిపోయేలోపు మా పెద్ద పాప వచ్చేస్తుంది. ఇక ఇద్దరం కూర్చొని ఎగ్జామ్ పేపర్ ఎట్లా వచ్చింది, ఎట్లా రాసినాం, ఏమన్నా టఫా ఈజీయా ఓకే అంతా డిస్కస్ చేసుకొని ఫ్రెష్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇద్దరం కూర్చొని తింటాం. ఒక్కొక్కసారి తినిపి అంటది, తినిపి అన్నప్పుడు తినిపిస్తా, అదర్వైజ్ వాళ్ళే తింటారు. దిస్ ఇస్ మై మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి. ఇది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే వరకే, దీని తర్వాత చాలా ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.